మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 900, నిఫ్టీ 250కి పైగా పాయింట్లతో నష్టంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 74,000 దిగువకు పడిపోయింది. మన మార్కెట్ల నష్టాలను ఐటీ, టెక్నాలజీ షేర్స్ లీడ్ చేస్తున్నాయి. అటు అపోలో హాస్పిటల్స్, నెస్లే, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, మారుతి సుజుకి నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐటీసీ నిఫ్టీ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 74,000 దిగువగా అయితే పడిపోయింది. ఇక మన మార్కెట్ల నష్టాలను ఐటీ, టెక్నాలజీ షేర్లు లీడ్ చేస్తూ ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, నెస్లే, ఓఎన్జీసీ, బజాజ్, మారుతి సుజుకి నిఫ్టీ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి. ఇక టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐటీసీ నిఫ్టీ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 900, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు. నమస్తే అండి. క్రాంతి గారు నమస్తే. నమస్తే అండి. క్రాంతి గారు చెప్పండి, ఇవాళ మార్కెట్లు ఇంతలా నష్టపోవడానికి కారణం ఏంటి? ప్రధానంగా మనం చూసినట్లయితే మళ్ళీ ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరలు కొంచెం తగ్గుమొత్తం పట్టినట్లు అనిపించినప్పటికీ మళ్ళీ తిరిగి లాస్ట్ 2 days నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు $90 నుంచి మళ్ళీ పైకి పెరుగుతూ ఉండటంతో మార్కెట్ లో మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది ఇండియన్ మార్కెట్స్ లో. నిన్న ఐటీ స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్ ని బోటం బయింగ్ కనపడినప్పటికీ ఈ రోజు సెల్లింగ్ కి మళ్ళీ గురి కావటం ఉండటంతో ప్రస్తుతం మార్కెట్ లో ఒక సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఒక బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరౌండ్ $12 billion వర్త్ ఆఫ్ గోల్డ్ ని సెల్ చేసింది అనేటువంటి రిపోర్టు. అంతేకాకుండా ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది ప్రస్తుతం. సో ఆర్బీఐ మానిటరీ పాలసీ ముందు కొంచెం ఇన్వెస్టర్స్ అందరూ ఒక సెల్లింగ్ మోడ్ లో ఉండటంతో ప్రస్తుతం మార్కెట్ లో ఒక సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది. అదేవిధంగా అటు చూస్తే 74,000 దిగువకైతే సెన్సెక్స్ పడిపోయింది. ఈ లెవెల్ నుంచి మార్కెట్ కోలుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అండి. మార్కెట్ లో మనం చూసినట్లయితే లాస్ట్ 2-3 days బ్యాక్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది, రీబౌండ్ అనేది చూసాము సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. కానీ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరగటం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ఏదైనా మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో ఏ రకంగా ఉన్నటువంటి వాతావరణం అంటే ఒక రోజు యుద్ధం ఆగిపోతుంది, నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెండ్లీ ఫైట్స్. సో ఒక క్లియర్ మెసేజ్ అనేది రావట్లేదు. ఇప్పటికీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేస్తుందా, ఓపెన్ అయ్యిందా అనేటువంటిది క్లియర్ కట్ న్యూస్ అయితే రావట్లేదు. సో అందువల్ల ఈ అన్సర్టనిటీ దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్ లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డిసైసివ్ గా ఓపెన్ అయినట్లయితే డెఫినెట్ గా మళ్ళీ మార్కెట్స్ ఇమీడియట్ గా పుంజుకోవడానికి క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. క్రాంతి గారు, ఈ టైంలో ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గానే హోల్డ్ చేసుకున్నాయి. ఏదైతే గత 10 days బ్యాక్ మార్కెట్ లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది కొంచెం తగ్గింది. సెంటిమెంట్ కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ లేనప్పటికీ నెగిటివ్ సెంటిమెంట్ నుంచి న్యూట్రల్ సెంటిమెంట్ కి మార్కెట్ లోకి రావడం మనం చూస్తున్నాం. సో అందువల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో చూస్తారో, లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2-3 years టైం ఫ్రేమ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అటువంటి ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ లో ఉన్నటువంటి మంచి కంపెనీస్ ని, అది డిఫెన్స్ కానీ లేకపోతే కన్జ్యూమర్ కానీ పవర్ కానీ ఈ రంగంలో ఉన్న కంపెనీస్ ని స్లోగా డిప్స్ లో ఖరీదు చేయటం మంచిదిగా చూడాలండి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ యువర్ అనాలిసిస్.